ప్రజల సేవ కోసం ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ ఎంతో మంది ఆస్తులు సంపాదించుకున్నటువంటి మహా వ్యక్తి జూకాంటి పోషార్. సర్పంచ్గా ప్రధానంగా ఎందుకు పోటీ చేయదలుచుకున్నారు? ఫస్ట్ ఎంపీటీసీ చేశాను, ఒక 42 ఓట్లతో ఓడిపోయాను. మళ్ళీ సెకండ్ సర్పంచ్గా చేశాను, అవి ఒక 160 ఓట్స్తో. ఈ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కూడా మీ నాన్నగారు ఎక్కువ ఆస్తులు పోగొట్టుకున్నారు అనేది వాస్తవేనా? ఎవరన్నారండి ఆస్తులు పోగొట్టుకున్నారని? ఆస్తులు పోయినాయి కావచ్చు, మా ఆస్తి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలే. మా వ్యక్తిగతంగా మా ఇల్లులు పోయినాయి కావచ్చు, జాగాలు పోయినాయి కావచ్చు, కానీ మీరు కాకుండా శిరీష గారిని బరిలో దింపడం గల ప్రధాన కారణం ఏంటి? గతంలో జనరల్ మహిళ ఉంది, మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు 2006లో జనరల్ మహిళ ఉన్నప్పుడు మా నాన్నగారు వెనక ముందు అయ్యాడు. ఎందుకు అని అంటే మా అమ్మకు అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలే అసలు ఏం తను. ఇంత పెద్ద గ్రామం, ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థి చదువుకోని మహిళను పెడితే అలాంటి టైంలో కూడా ఎందుకు ఈ పాలిటిక్స్ వదిలేదని అనిపించలేదు? చూడండి, 640 ఓట్లు నా ప్రత్యర్థికి పట్టి, 600 ఓట్లు నాకు పట్టి. అంటే 600 మంది నాకు మద్దతు తెలిపిన వాళ్ళ కోసం నేను పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఈ నీలకంఠ చెరువు ఏదైతే ఉందో గతంలో దగ్గర ఒక 80 నుంచి 100 షాపులు ఉండేది. పుట్టకూటు కోసం ఆడ బతికే పబ్లిక్ ఉండేది. ఆ జనాలను ఒక పర్మనెంట్ అడ్డా ఏర్పాటు చేసుకొని వాళ్ళు జీవిస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు గ్రామంలో ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టంని ఇటు చిరు వ్యాపారస్తులకు నష్టం జరిగింది, ఇటు రైతులకు నష్టం జరిగింది, ఇటు నీలకంఠ చెరువు మన కబ్జా గురైంది. మా దగ్గర ఉన్నటువంటి దళితులు పాపం ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆ పూర్వీకులు ఆలోచన చేసింది, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. మేము ఒక ఫైట్ చేస్తున్నాం, ఒక వ్యక్తి పూసవేర్ల రామమ్మ ఉంటుంది, ఇక్కడ 70 ఏళ్ళకి వచ్చింది. పాపం ఇప్పటివరకు ఆమెకి ఇల్లు కట్టేయలేకపోతారు. ఇప్పుడు ఆమె చూపెడితే నాకు రోజు పట్టుకొని చూపెడితే మీ నాన్న ఇచ్చిన పట్టానే ఉంది, కానీ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు నా ఇంటి ముందరికి వస్తుంది. బిడ్డ ఒక్క తాడిపత్రి కొని ఆ వర్షం కడితే ఒకరోజు ఆమె మొత్తం పొక్కలు పడి పాపం కిందనే ఇంట పండుకొని ఉన్నాయి. చాలా బాధేసింది. ఇవాళ మా ఆలోచన విధానం కూడా పేదలకు ఇల్లు ఇవ్వడం. 1500 కుటుంబాలు ఉన్న గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయింది. అలా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ సంతోష్. 40 ఏళ్ల రాజకీయ జీవితం, ప్రజల సేవ కోసం ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ ఎంతో మంది ఆస్తులు సంపాదించుకున్నటువంటి మహా వ్యక్తి జూకాంటి పోషార్. అలాంటి రాజకీయ వారసత్వం ద్వారా మరో ముందు అడుగు వేసిండు జూకాంటి అనిల్, అదేవిధంగా శిరీష దంపతులు. ఇప్పటికే వారు రాజకీయంగా అదే విధంగా సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ ప్రజలకు అన్నింటితో అందుబాటులో ఉంటున్నారు. ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా శిరీష గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర అనిల్, అదేవిధంగా శిరీష దంపతులు ఉన్నారు. వారిని అడిగి ఒకవేళ సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. 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 సర్పంచ్గా ప్రధానంగా ఎందుకు పోటీ చేయదలుచుకున్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రజెంట్ రాజకీయంలో ఉన్నాను. ఫస్ట్ ఎంపీటీసీ చేశాను, ఒక 42 ఓట్లతో ఓడిపోయాను. మళ్ళీ సెకండ్ సర్పంచ్గా చేశాను, అవి ఒక 160 ఓట్స్తో ఓడిపోయాను. మళ్ళీ ఏం చేసినాము అంటే ఎంపీటీసీగా చేశాను. అదే ఎంపీటీసీగా చేస్తే జిల్లా మొత్తంలోనే 1500 ఓట్లకి 1350 ఓట్లు నాకు పోలయ్యాయి. జనాల ఆదరణ నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినప్పటికీ నాకు ఒక వైస్ ఎంపీపీ పదవిని ఇచ్చినప్పటికీ ఆ పదవిని నేను ఆస్వాదిస్తూ ప్రజల్లో మమేకమే గత 5 సంవత్సరాలలో ప్రజలతో మద్దతుండు వారి మంచికి, పెళ్లిళ్లకు, చావుకు, వాళ్ళ అన్ని కార్యక్రమాలకు వాళ్ళ మధ్యలో వెంటగా వండుకుంటూ అనునిత్యం ప్రజాసేవలో నిమగ్నమే
వాళ్ళతో సేవలు చేసుకుంటూ వాళ్ళతో ప్రేమానురాగాలను పంచుకుంటూ ఈ రోజు వాళ్ళందరి మద్దతుతోనే నేను మళ్ళీ జనరల్ రిజర్వేషన్ అయినప్పటికీ నేను ఒక మహిళగా ఇటు వ్యక్తులు నాకు బీసీ జనరల్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వేయొచ్చు, కానీ మహిళా పూర్తి మద్దతు నాకు తెలపడం వల్ల వాళ్ళందరూ అక్క నువ్వు వేయాలి, కంపల్సరీ వేయాలి సార్, నీకు సర్పంచ్ అవకాశం ఇస్తాం మేము, వాళ్ళ పూర్తి మద్దతు సహకారాలతోటే నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ లో కూడా మహిళా అక్కలు చెల్లెళ్ళు అందరూ పూర్తి మద్దతు తెలపడం జరిగింది నాకు. అన్న ఒక క్వశ్చన్, ఎందుకంటే మీ నాన్నగారు కూడా సుదీర్ఘంగా 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర, ఎందుకంటే ఆయన 87 నుంచి 2 సార్లు 95 ఇంక్లూడింగ్ 87లో కూడా సర్పంచ్ గా పనిచేసే అనుభవం ఉంది. అదే విధంగా ఎంపీపీగా, మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మండల్ ప్రెసిడెంట్ గా, అదే విధంగా ఓదెల గుడి ఆలయ చైర్మన్ కూడా పనిచేసింది. నిజంగా ఈ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కూడా మీ నాన్నగారు ఎక్కువ ఆస్తులు పోగొట్టుకున్నారు అనేది వాస్తవేనా? ఎవరన్నారండి ఆస్తులు పోగొట్టుకున్నారని? ఆస్తులు పోయినాయి కావచ్చు, అంటే ఒక గొప్ప ఆస్తిని సంపాదించుకున్నాడు. మా ఆస్తి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలే. మా వ్యక్తిగతంగా మా ఇల్లులు పోయినాయి కావచ్చు, జాగాలు పోయినాయి కావచ్చు, కానీ ఈ గ్రామ ప్రజలు వాళ్ళు చూపెట్టే ఆదరాభిమానాలు, ఇవాళ మాకు చూపెట్టినటువంటి ఈ ప్రేమ మా ఆస్తి అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు జనరల్ గా బీసీ జనరల్ వచ్చినప్పుడు మామూలుగానైతే మీకు కూడా అవకాశం ఉంటుంది, మీరు కాకుండా శిరీష గారిని బరిలో దింపడం గల ప్రధాన కారణం ఏంటి? చూడండి, మొన్నటిసారి బీసీ మహిళకు అవకాశం వచ్చింది. బీసీ మహిళకు అవకాశం వచ్చినప్పుడు నా భార్యను ఎంపీటీసీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో జనరల్ మహిళ ఉండి మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు 2006లో జనరల్ మహిళ ఉన్నప్పుడు మా నాన్నగారు వెనక ముందు అయ్యాడు. ఎందుకు అని అంటే మా అమ్మకు అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలే అసలు ఇంత పెద్ద గ్రామం, ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థి చదువుకొని మహిళను పెడితే ఏ విధంగా ఇబ్బంది అవుతుందో అని ఒక ఆలోచనతోటి, ఆ సీట్కు అలంకరణ తీసుకోవాలన్న ఆలోచనతోటి గతంలో ఆడపు శ్రీదేవి గారికి ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. గౌరవంగా వారు తప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్నటి గత ఎంపీటీసీ ఎలక్షన్లలో మా మేడం శిరీష గారు ఎవరైతున్నారో తను కూడా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన చేసింది. నాకంటే ఎక్కువగా ఈ ప్రజల యొక్క ఆదరాభిమానాలు, ప్రేమను, వాళ్ళ మన్నలను పొందడం జరిగింది. కాబట్టి నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గడప గడపకు తిరుక్కుంటూ, మరి ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని అంటే వాళ్ళు ఒకే మాట చెప్పడం జరిగింది. అన్నా నువ్వేమనుకోకుంటే ఒక మాట చెప్తామన్నా అంటే, సరే మంచిది చెప్పండి అమ్మా అని అడిగిన మహిళలందరూ. ఆ మహిళలు ఏమన్నారంటే, అన్న మీరు ఒక్కసారి ఆగండి అన్న, మాకు శిరీషక్కకు అవకాశం ఇవ్వండి, మేము శిరీషక్క వెన్నంటే ఉంటాం. గతంలో సర్పంచ్గా ఒకసారి ఓడిపోయింది కాబట్టి ఈసారి మళ్ళీ శిరీషక్కకు మేమందరం మద్దతు తెలుపుతాం, మా పూర్తి మద్దతు తెలుపుతాం, మీరు శిరీషక్కనే అభ్యర్థిగా పెట్టండి, మాతోటి అందరితోటి కలివిడిగా వండుకుంటూ మా కష్టాలల్లా, మా బాధలల్లా, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు అక్క అనుడితోటే నేనున్నా అని మా ఇళ్ళకి వచ్చి ప్రతి కార్యక్రమంలో మాకు తోడై ఉన్నది కాబట్టి మీరు శిరీషక్కనే పెట్టండి అని చెప్పడంతో మా నాన్నగారి కోరిక 2006లో అప్పుడు తను బాధపడ్డాడు. నీ ఓటు ఉంటే బాగుండేదమ్మా, నీకు ఇక్కడ ఇవాళ సర్పంచ్ అవకాశం వస్తుండే అని చెప్పని తను బాధపడడం జరిగింది. ఇవాళ తను లేరు. ఈ గ్రామం మాకు అవకాశం ఇచ్చింది, ఆయనకు ఒకసారి సర్పంచ్గా అవకాశం ఇచ్చింది, మండల ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చింది, వదిల దేవస్థానం చైర్మన్గా అవకాశం ఇచ్చింది. ఇంత పెద్ద గ్రామాన్ని, ఇంత పెద్ద కుటుంబాన్ని మాకు వదిలేసిపోయినప్పుడు ఈ గ్రామానికి మేమేం ఇవ్వాలి, మేమేం చేయాలి అంటే, మీ గ్రామానికి ఒక సమర్థవంతమైనటువంటి విద్యావంతులైనటువంటి శిరీష, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నాకంటే తను ఎక్కువ చదువుకున్నది, అంటే తను ఎంకామ్ చదువుకున్నది. అదే విధంగా మహిళలలో రాజకీయ చైతన్యం చాలా తక్కువ. ఈ మండలంలో చూస్తేటువంటి ఏ ఒక్క మహిళ కూడా అంత పెద్దగా ప్రజల ఆదరణ పొంది ప్రజలతో మమేకమై తిరిగి పనిచేసేటువంటి మహిళలు చాలా తక్కువ కనబడరు ఈ 5 సంవత్సరాలలో. కాబట్టి శిరీషకు మద్దతు దొరికింది కాబట్టి రేపు రానున్న కాలంలో ఈమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ మండలంలో ఉన్నటువంటి మహిళలు, చదువుకున్నటువంటి మేధావులు, విద్యావంతులు వాళ్ళందరూ కూడా రేపు రాజకీయాలకు
రావాలని ఒక మంచి సదుద్దేశంతో మహిళామూర్తులను అందరినీ వెల్కమ్ చేయడాన్న ఆలోచనతోటే ఈ అవకాశం తనకు వదిలిపెట్టడం జరిగింది. ఓకే, అంటే మీరు నామినేషన్ వేసిన తర్వాత కూడా ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు అసలు వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్తున్నారా? అసలు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? సమస్యలు కొన్ని చెప్తున్నారు నాకు, కానీ ప్రచారంలో నేను పోతుంటే గడప గడపకు పోతుంటే అక్క నేనున్నాం, అక్క మేమున్నాం, మీరు అధైర్యపడకండి, మీరే వస్తున్నారు, కంపల్సరీ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు అదే మాట, అక్కలకెళ్ళి, అన్నలకెళ్ళి, తమ్ముళ్ళకెళ్ళి, అవ్వలకెళ్ళి అందరికీ అదే మాట, మేమున్నాం, మీకు ధైర్యం, మీరు మా బలం అక్క, మేము రేపు పొద్దున మీరు గెలిస్తే మీరు ఒక ఫోన్ కొడితే చాలు, మీరు మా ఇంటి ముందట చేస్తారు. అది మేము చెప్పేది కాదు, 5 సంవత్సరాల కాడ నుంచి మీ ఆదరణ మేము చూస్తున్నాము. మీరు మా సమస్యలు ఏది ఉన్నా మీకు చెప్పుకోగలుగుతాము. మహిళా సమస్యలు చాలా ఉంటాయి, ఆ సమస్యల కోసం మీరు ఎక్కడికంటే అక్కడికి కొట్లాడతారు. మీరు చదువుకున్న వ్యక్తి, రేపు పొద్దున మా అబ్బాయిలకి సర్టిఫికేట్స్ కానివ్వండి, ఏది కావాలన్నా ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తి అయితే మేము మీ సేవలకు అటు పోయేకుండా ఓ అప్లికేషన్ రాసలేని పరిస్థితి మాది ఉంటది. మీరు వస్తారు, ఇప్పుడు మీరు వచ్చి మీరు అయితే చదువుకున్నారు అంటే మీరు ఎక్కడికి పంపించారు, అక్క రా అంటారు, రాసిస్తారు. ఎక్కడికి మాట్లాడాలో, ఏ సార్ తోటి మాట్లాడాలా, ఏ అధికారితోటి మాట్లాడాలన్నా మాకు సంబంధం లేదు. మీ ఒక్కరైతే మీ దగ్గరకు వస్తే మా పని మొత్తం సమర్థవంతంగా అయిపోతుంది అక్క అని ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తుంటే ప్రజల ఆదరణ వీరాభిమానంగా ఉంది. ఈసారి కంపల్సరీ మీరు వస్తారు, జనంలో ఉన్నారు, జనంతోనే ఉన్నారు అని అంటున్నారు. అంటే మీరు గతంలో కూడా సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు కూడా చాలా డబ్బులు అయితే ఖర్చు చేసుకున్నారు. అసలు అలాంటి టైంలో కూడా ఎందుకు ఈ పాలిటిక్స్ వదిలేదని అనిపించలేదు? చూడండి, పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్పించి ఏం లేదు కదా. ఈ ఈ మండలంలో కొంత మా కూడా యువకులుగా, ఈ గ్రామ పౌరులుగా మేము ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ గ్రామాలకు, ఈ మండలానికి. అవినీతి రాజకీయాలను నిర్మూలించాలి. అవినీతి రాజకీయాలు చేసే వ్యక్తుల పట్ల అవినీతిని ఎండగట్టాలనే ఆలోచనతో ఈ రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి అవినీతి రహిత రాజకీయాలు చేయడం కోసమే యువకులుగా మేము ముందటికి వస్తున్నాం. సరే, డబ్బులు చిన్న చిన్న ఖర్చులు ఏమైనా పెట్టి ఉంటాం కావచ్చు, కానీ మాకు పెద్ద నష్టం ఏం జరగలేదు. మేము అంత పెద్ద ఖర్చులు కూడా ఏం చేయలేదు. ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాం. అంటే ఏంటంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అన్నట్టు. ఒక రోజు ఓడిపోయినాం కావచ్చు, చాలా స్వల్ప మెజారిటీ తోటి. చూడండి, 640 ఓట్లు నా ప్రత్యర్థికి పట్టి, 600 ఓట్లు నాకు పట్టి. అంటే 600 మంది నాకు మద్దతు తెలిపిన వాళ్ళ కోసం నేను పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి మళ్ళీ ఆ ప్రజల మధ్యలోనే ఉండి, ఆ ప్రజలతోటే మమేకమై, ఆ ప్రజల సమస్యలు, ఆ ప్రజల కష్టాలలో పాల్పంచుకొని ఇలా మేము ప్రజలతో ఉన్నాం. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అవకాశం మాకు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు 1150 ఓట్లు పడ్డాయి మాకు. ఆ 1150 ఓట్లు, అరే ఈ మళ్ళా సర్పంచ్కి ఓడిపోయినాం కదా, వెనుకకు పోదామా అని అనుకున్నాం. కానీ అరే ఈ 1150 మంది కోసం నేను పనిచేయాల్సిన అవసరం ఉంది. 1150 మంది అవతలి వ్యక్తికి కంటయి నాకు పనిచేసింది కదా, మరి వీళ్ళందరిని వదిలేస్తే ఎట్లా అనే ఆలోచనతోటి మళ్ళీ ఒక స్టెప్ ముందట తీసుకొని మళ్ళా ఎంపీటీసీ అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు ఒక వార్డుకే ఒక వన్ సైడే సర్పంచ్ అంటే 2 దిక్కులు. తర్వాత ఎంపీటీసీకి 1550 ఓట్లే. ఈ 1550 ఓట్లకు పూర్తి స్థాయి మద్దతు దొరికింది మాకు. అసలు అవతల వ్యక్తికి డిపాజిట్ రాకుండా మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎందుకంటే మేము ఈ 5 ఏళ్ళు ప్రజల సమస్యల పట్ల పోరాడినాం కాబట్టి, ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు 1550కి 1350 వన్ సైడెడ్గా ఓటేసి మమ్మల్ని గెలిపించారు. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళినప్పుడు, అన్న మీ పైసలు వద్దు, ఏమొద్దు, మేము ఓడగొట్టుకున్నాం, నీతిని నిజాయితీని ఓడగొట్టుకున్నాం, మేము తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని వాళ్ళు ఆదరించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ 5 ఏళ్ళు వాళ్లకు పనిచేసి పెట్టినాం. ఈ 5 ఏళ్ల పనికి మాకు ఈ ఎలక్షన్, ఈ రెఫరెండం అని చెప్పని మేము అనుకుంటున్నాం. గతంలో ఒక వార్డుకు జరిగినాయి, ఇప్పుడు 2 వార్డులకు జరుగుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్. ఈ 2 వార్డులకు కలిపి ఇవాళ మాకు మళ్ళీ ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మా క్వశ్చన్. అంటే అప్పుడున్న పాలిటిక్స్ వేరు, ఇప్పుడున్న పాలిటిక్స్ వేరు. ఎందుకంటే కాస్ట్లీ అయిపోయింది పాలిటిక్స్ కూడా. డబ్బు ధనబలం ఉన్న వాళ్ళు ఎక్కువ పాలిటిక్స్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. విజయావకాశాలు కూడా ఎక్కువ. దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? చూడండి, డబ్బు ధనబలము అని అంటే పబ్లిక్ అంతిమంగా ప్రజాక్షేత్రంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు ప్రజలకు ఎవరు కావాలి, ఏ లీడర్ అయితే సరైన వ్యక్తి, ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్ళు ఎన్నుకుంటారు. ఎంత డబ్బులు పెట్టినా, మద్యం తాగిచ్చినా, ఎంత హంగామా చేసినా కానీ లాస్ట్ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలకు ఎవరైతే అవసరమో వారిని ఎన్నుకుంటారు. వాళ్ళకు పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది. మాకు ఆ పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఈ ప్రజలు మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలల్లో
ఆ మద్దతు మాకు కనబడుతుంది. మేము సింపుల్గా నేను ఈసారి నామినేషన్ వేస్తున్నా, మీరందరూ రావాలి అక్క, అన్నలు మీరందరూ రావాలని చెప్పినప్పుడు మాకు కనీసం ఒక 2000 మంది, అంటే ఆ 2000 మంది ఓటేస్తే మేము ఇవాళ మా గెలుపు సునాయాసం అయిపోతాను ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎక్కడ కూడా ఇప్పుడు మద్యం కానీ మందు కానీ ఈ డబ్బులు కానీ మేము ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఆర్థికంగా చితికిపోతాను. ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? రేపు పొద్దున ఈ డబ్బులు ఖర్చు పెట్టి రేపు ప్రజలకు ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఎట్లా చేయాలి? రేపు ఏదన్నా ఒక పేదవాడికి కష్టం వచ్చింది అని అంటే 1000-2000 ఇవ్వలేకపోతున్నాం ఒక రాజకీయ నాయకుడుగా. మాకు కూడా ఆర్థిక భారం పడుతుంది. రోజువారీ ఖర్చులు ఉంటాయి. రాజకీయంలో బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు ఒక 2000 జేబులో పెట్టుకొని పోతాం. ఏదో ఒక అవకాశం వస్తే, ఏదో ఒక అవసరం ఉంటుంది, ఎవరికో ఒక అవసరం ఉంటుంది, వారికి 500-1000 మా చేతనైన సహాయం మేము సంపాదించుకుంటూ, మేము కష్టపడి సంపాదించుకుంటూ మా చేతనైన సహాయం చేస్తున్నాం. అందుకనే ఇవాళ పబ్లిక్ మా బ్రహ్మరథం పడుతున్నారు, పబ్లిక్ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. నిజంగా వారి ఆదరణ చాలా గొప్పయి. అన్నా మీరు ₹1 కూడా పెట్టద్దు, మాకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ మా ఇళ్లకు మా కష్టాలలో మీరు పాల్పంచుకున్నారు, మీరే మాకు కావాలన్నా అని అంటేనే ఇవాళ ప్రజల కోరిక మేరకు ఈ సర్పంచ్ అభ్యర్థిగా శిరీషను పెట్టడం జరిగింది. మేము పనిచేస్తున్నాం. శిరీష గారు, మీరు మొత్తం ఇప్పుడు శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ అంటే శ్రీరాంపూర్ గ్రామం మొత్తం తిరిగిరా? ప్రతి గడపకు తిరుగుతున్నా. తిరిగినప్పుడు మీకు ప్రధానంగా ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర ప్రతి వారం శుక్రవారం రోజు ఒక మార్కెట్ జరుగుతుంది. అదేవిధంగా అక్కడికి వెళ్ళి బస్సు పోవాలన్నా కానీ బస్ స్టాండ్ కూడా సరిగ్గా లేదు. అసలు అవి మీ దృష్టికి వచ్చినాయా? ఒకవేళ కనుక అవి మీ దృష్టికి వస్తే ఒకవేళ సర్పంచ్ అయితే మీరు పరిష్కార మార్గం చూపెడతారు? పరిష్కారం సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి. ఒకటి బస్ స్టాండే కాదు, ఒక 4-5 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు బస్ స్టాండ్ అది మా మామయ్య కట్టించిన బస్ స్టాండ్. అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఏమైందో శిథిలావస్థ గురైంది. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ మనకి ఏది యూజబుల్ గా లేదు. ఇప్పుడు ప్రతి మహిళలకైనా ఎవరికైనా కంపల్సరీ బస్ స్టాండ్ అనేది అవసరం. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, ఇంత పెద్ద హెడ్ క్వార్టర్, మండల్ హెడ్ క్వార్టర్, ఒక 24 గ్రామ పంచాయతీల గల హెడ్ క్వార్టర్ లో బస్ స్టాండ్ లేకపోవడం ఎంత షేమ్లెస్ అంటే అంత షేమ్లెస్. నేను ఫస్ట్ నా బస్ స్టాండ్ ఒకటి ఉంది. మళ్ళీ మన గ్రామంలో యువత కూడా బాగుంది. ఫోన్లు ఇవన్నీ అటెక్ట్ కాకుండా గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలి. పొద్దుగాలు లేవగానే వాకింగ్ చేసుకోగానే గ్రంథాలయంకి పోయి పుస్తకాలు, పేపర్స్ చదవడం, ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంది. అలాగే యువత కోసం ఇవాళ రేపు ఆరోగ్య రీత్యా కూడా అనారోగ్యాలు బాగా వస్తున్నాయి. అందుకని ఒకటి ఓపెన్ జిమ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఓపెన్ జిమ్ ఒకటి. ఇంకోటి వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ ఇట్లా చేయడానికి అన్నిటికి కూడా కావడానికి ఓపెన్ జిమ్ ఒకటి గ్రౌండ్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం. ఇలా అలాగే కాకుండా ఇప్పుడు మహిళలమందరం ఒక మొత్తం శ్రీరాంపూర్ గ్రామంలో మహిళలమందరం కలిసి ఏదన్నా ఒక సమస్య వచ్చింది, ఎవరికన్నా ఒక సమస్య వచ్చింది, ఒక మహిళా భవనం ఏర్పాటు చేసుకుంటాం. నెలకు ఒక రోజు పెట్టుకుంటాం. అందరం మహిళల నీ సమస్య వస్తే నువ్వు ఆ రోజు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈ రోజు మనకు మీటింగ్ ఉన్నది. ఇలా ఏది లేదు, అందరూ మహిళలే, ఓన్లీ మహిళల మీటింగ్. నీ సమస్య ఉంది, కుటుంబ సమస్యనా, ఆర్థికంగా సమస్యనా, చదువు సమస్యనే, ఏ సమస్య అక్కడ మనం ఆ మీటింగ్ లో సాల్వ్ చేసుకుంటాం. ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్టుకున్నాం, మన ఏమేం సమస్య ఉంది, ఏ అక్కకి ఏ సమస్య ఉంది, ఏ అవ్వకి ఏ సమస్య ఉంది, ఎవరికి పింఛన్ వస్తుంది, మహిళలకి సపరేట్ మహిళలకు కంపల్సరీ ఒక భవనం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన ఉంది. మీరు చెప్పిన అనిల్ గారు, యాక్చువల్ శ్రీరాంపూర్లో ఒక ప్రధానమైన సమస్య ఇంకొకటి కూడా ఉంది. ఎందుకంటే ఈ నీలకంఠ చెరువు ఏదైతే ఉందో గతంలో దగ్గర ఒక 80 నుంచి 100 షాపులు ఉండేది. అవి కూచివేతలు జరిగాయి, అది అయిపోయింది. కాకపోతే ప్రత్యామ్నాయంగా మాత్రం వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయలేదు. అసలు అది మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ కనుక మీకు అనుకూలించి మీరు విజయం సాధిస్తే వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తారా, షాపింగ్ మాల్ లాంటివి? ఆ సమస్య నేను గతంలో చూసినాం. చిన్న చిరు వ్యాపారస్తులు ఆ జాగాన్ని నమ్ముకొని ఇంతంత మట్టి పోసుకొని అక్కడ ఒక చిన్న దుకాణం పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి సాగించుకునేవారు. క్రమక్రమేణా అది 100 ఎకరాలు ఉన్నటువంటి చెరువు అది కాస్త ఒక 20 ఎకరాలు కబ్జాకు గురైంది. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మట్టి పోసుకొని చిన్న వ్యాపారస్తులే, ఏదో వాళ్ళ పొట్టకూటి కోసం ఆడ బతికే పబ్లిక్ ఉండేది. ఆ జనాలను ఒక పర్మనెంట్ అడ్డా ఏర్పాటు చేసుకొని వాళ్ళు జీవిస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు, ఆ గ్రామం మొత్తం తెలుసు అదంతా, కూల్చేసారు. సరే కూల్చేస్తే ఇది మంచి ఆలోచనే కావచ్చు, కూల్స్తాను, వాళ్ళకి ఏమన్నా ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేస్తారు కావచ్చు అని మేము అనుకున్నాం. అప్పుడు కూల్చినాడు చాలా బాధపడ్డారు. కొంతమంది అయితే ఏడ్చిండ్రు, కొంతమంది ఇల్లులు కూడా పోయినాయి. అందులో ఆ ఇల్లులు కూడా కూలగొట్టడం జరిగింది. వాళ్ళని గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరా ఇళ్లను కూడా తీసేసింది, ట్యాక్స్ కడుతున్నటువంటి ఇళ్లను కూడా
తీసేసింది. కొంతమంది వ్యక్తులు పోయి వాళ్ళ మీద పోలీస్ కేసులు వేసిండ్రు, ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అది ఏదో ఒకరోజు సమస్య కొలిక్కి వస్తుంది. ఆ 100 ఎకరాలు ఉన్న చెరువును ఇలా 80 ఎకరాలు తెచ్చిండ్రు, 20 ఎకరాలు కబ్జా చేసుకున్నారు. ఎస్, అది గ్రామ పెద్ద ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంత ఆలోచన చేసి ఆ 20 ఎకరాలను కూడిపిన దాన్ని మరి ఏ విధంగా డెవలప్ చేసుకుందాం, ఎట్లా చేసుకుందాం, అది ఒకవేళ చేస్తే కడితే ఒక 2 కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ 2 కాంప్లికేషన్స్ని కూర్చుండబెట్టి సమస్య పరిష్కారం చేస్తే ఈ గ్రామంలో పెద్ద సమస్య సాల్వ్ అయిపోతుంది. దానివల్ల 2 వ్యక్తులకు నష్టం ఉంటుంది. మత్స్యకారులకు నష్టం ఉంటుంది, రైతులకు నష్టం జరుగుతుంది. ఆ 20 ఎకరాలు కబ్జా ఆల్రెడీ కబ్జా గురైపోయింది. అది నష్టం జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఒకవేళ రైతులకే నష్టం జరుగుతుంది అన్నప్పుడు, మన మృదరాజ్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఇంకొక విధంగా ఆలోచన చేయొచ్చు దాన్ని. ఈ అడ్డాలకు వీళ్ళందరూ కూర్చుండబెట్టి ఒక కమిటీ వేసి, గ్రామ పెద్ద మనుషులను అందరినీ కుల పెద్ద మనుషులందరినీ ఒక కమిటీ వేసి, తర్వాత మత్స్యరాజ్ కమిటీలకు వెళ్ళి ఒక 5 తీసుకొని, తర్వాత రైతుల నుంచి ఒక 5-10 మందిని తీసుకొని ఒక కమిటీ వేసుకొని కూర్చొని చర్చించుకొని గ్రామంలో ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టంని, ఇటు చిరు వ్యాపారస్తులకు నష్టం జరిగింది, ఇటు రైతులకు నష్టం జరిగింది, ఇటు నీలకంఠం చెరువు మన కబ్జాకు గురైంది, దాన్ని మనము కూర్చుని మాట్లాడి ఒక అడ్డాలు ఏర్పాటు చేసుకున్నట్టు అయ్యేది ఉంటే, ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టు అయ్యేది ఉంటే, మామూలుగా ఇప్పుడు శ్రీరాంపూర్ గ్రామంలో 8 నుంచి 10,000 ఉంది ఒక షెటర్ కిరాయి. ఒక షెటర్ కావాలంటే 8,000, 6,000, 8,000 అవుతుంది. ఒక పేదోడు ఎక్కడికి వెళ్ళి కడతాడు? రోజు 200 రూపాయలు సంపాదించాలంటే కష్టం. ఒక 6,000 కిరాయి కట్టాలంటే 200 రూపాయలు రోజు కట్టాలి. చిన్న షెటర్ 10 ఇంటూ ఒక 10 ఫీట్లు ఇంటూ 15 ఫీట్లు ఒక షెటర్ వేసి ఒక 50 షెటర్లకు ఫస్ట్ తీసుకొని, అది కనుక వాళ్ళకి అప్పచెప్పినట్టే అంటే నామినల్ కిరాయి 2,000, 3,000 కిరాయి తోటి ఒక 50 మంది కడుపేదలు జీవనోపాధి దొరుకుతుంది. ఓకే, నష్టం జరుగుతుంది. ఎక్కడ నష్టం జరుగుతుంది? రైతులకు నష్టం జరుగుతుంది, మత్స్యకారులకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎట్లా నివారించాలి? ఈ కిరాయి ఇది కనుక చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేసినట్టే అంటే, ఓ వ్యక్తి వ్యాపారం చేయాలంటే 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్సులు తీసుకుంటారు. 1 లక్ష రూపాయలు కనుక వాళ్ళు కనుక అడ్వాన్స్ ఇచ్చినట్టు అంటే ఒక 50 లక్షల రూపాయలు మన శ్రీరాంపూర్ గ్రామంలో ఒక ఫండ్ తయారవుతుంది. ఆ 50 లక్షలతోటి కనీసం ఒక 50 షెటర్లు తయారు చేసినట్టు అంటే వీళ్ళకు ఉపాధి దొరుకుతుంది, మనకు గ్రామ పంచాయతీకి కొంత ఇన్కమ్ వస్తుంది. నామినల్ కిరాయి 2,000, 3,000 తీసుకున్నట్టు 53 1,50,000 వస్తుంది కిరాయి. అంటే సంవత్సరానికి ఒక 18 లక్షల కిరాయి వస్తుంది. అంటే 5 ఏళ్లలో అది కాస్త 70-80 లక్షలు వస్తుంది. ఒక 70-80 వేల కిరాయి వస్తుంది. ఆ 70-80 లక్షల కిరాయిని కూర్చుండబెట్టి, రైతులకు నష్టం జరిగింది కదా, మరి అందులోకి ఒక సగ భాగాన్ని ఈ రైతులకు ఈ చెరువును పూడిక తీసినట్టు అయ్యేది ఉంటే, ఈ చెరువు లోతు అవుతుంది. ఏదైతే 20 ఎకరాలు పూడిపేసినామో అంతమంది పూడిక తీసినట్టు అయ్యేది ఉంటే, కనీసం ఆ మట్టిని సాఫ్ చేసుకొని మట్టి చేసినట్టు అంటే కొంత ఎక్కువ మొత్తంలో అందులో వాటర్ స్టోరేజ్ అయ్యి ఇలా గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పెరిగి ఇలా రైతులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ నీళ్లు ఉండడం వల్ల ఈ మత్స్యకారులకు మత్స్య సంపద, విపరీతమైనటువంటి మత్స్య సంపదను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నష్టాన్ని ఈ విధంగా పూడ్చినట్టు అయ్యేది ఉంటే ఇటు గ్రామాభివృద్ధి జరుగుతుంది, ఇటు మత్స్యకారులకు లాభం జరుగుతుంది, ఇటు రైతులకు లాభం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఒకవేళ నాకు అవకాశం కనుక శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్గా నా భార్య కనుక అవకాశం ఇచ్చినట్టు అయ్యేది ఉంటే, ఇవి పెద్ద మనుషులను కూర్చుండబెట్టి, ఈ కులాలను కూర్చుండబెట్టి, రైతులను కూర్చుండబెట్టి, వీళ్ళందరూ కూర్చుని ఒక ఏకతాటిపై ఒక నిర్ణయం తీసుకొని రేపు ఒక డెవలప్మెంట్ కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఈ పనులన్నింటినీ చేపియాలనేది ఒక ఆలోచన మా మైండ్ లో ఉంది. ఏమి ఇస్తామండి ఈ గ్రామానికి? మనం ఈ యువకులు మనకు ఉన్న ఊరు కన్న తల్లి, ఈ 2 సమానమే. మన కన్న తల్లి ఏ విధంగా ఉంటుందో ఉన్న ఊరు కూడా అదే విధంగా మనం ఈ ఊరు కోసం మనం ఏం చేయాలా? ఇంతమంది నాయకులకు అవకాశం ఇస్తారు, కానీ ఒక గ్రామ పౌరుడు అంటే ప్రథమ పౌరుడికే ఒక రాష్ట్రపతికి చెక్ పవర్ ఉంటుంది, ఒక సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది. మనము ఏం చేస్తాను? ఒక అవకాశం ఇస్తే కనుక మేము 100% ఇలా కూర్చొని సెట్ చేసి పరిష్కారం చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతాం. అదేవిధంగా రైతులకు మేలు జరుగుతుంది, అదేవిధంగా మత్స్యకారులకు మేలు జరుగుతుంది. 850 మంది మత్స్యకారులు ఉన్నారు మాకు ఇక్కడ ఓటర్లు. 800 అంటే సుమారుగా ఒక 100 నుంచి 250 కుటుంబాలు గడప ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు. బెస్తోళ్ళు మృదరాజ్ కమ్యూనిటీ కలిపితే ఒక 300 గడప ఉన్నది ఇక్కడ. ఆ 300 గడపలకు ఇలా ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి ఒక 250 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు పుష్కలంగా దొరుకుతాయి. దాంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల ప్రతి వ్యవసాయ బావిలో వాడుకోమన్నటువంటి బావిలల్లో నీళ్లు పెరిగి ఇలా రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా రైతు సంతోషంగా ఉంటేనే ఇలా మన వ్యవస్థ, ఊరు సంతోషంగా ఉంటుంది. ఊరు సంతోషంగా ఉంటే రేపు మన జిల్లా, రాష్ట్రం అన్ని బాగుంటాయి. ఇలా రైతులు అనేటోళ్ళు ఇబ్బంది పడితే మొత్తం వ్యవస్థే కుంటుపడుతుంది. ఒక రైతు ఆర్థికంగా బలపడ్డప్పుడు
అన్ని అంత వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. ఈ వ్యవస్థలో మనం అందరం బతుకుతాం. ఒక రైతు కనుక ఆర్థికంగా నేర్పితే మంచి బట్టలు కొట్టుకుంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, బట్టల దుకాణం వాడు బాగుపడతాడు, కుట్టిపించుకుంటాడు, ఒక మేరోలు బాగుపడతారు, ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు, ఒక ఉపరోలు బాగుపడతారు, ఆ ఇంటికి కరెంటు గుంజిపించుకుంటాడు, ఒక ఎలక్ట్రీషియన్ బాగుపడతాడు, ఆ ఇంటికి మట్టి పని చేస్తే ఇంత ఉపాధి దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. కుల సంఘాలకు కొంచెం ఉపయోగపడుతుంది. దానికి బండ అవసరం ఉంటే ఆ బండ కొట్టే ఒడ్డరి వాళ్లకు లాభం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంటే వ్యవస్థ బాగుపడితే ఆ వ్యవస్థలో మనం అందరం ఉంటాం కాబట్టి ఆ వ్యవస్థ అందరికీ లాభం జరుగుతుంది. మరి ప్రధానంగా ఎందుకంటే శ్రీరాంపూర్లో ఒక ప్రధాన సమస్య కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మాస్టిన్ కాలనీలో చేశారో అప్పుడు గతంలో మీ నాన్నగారు పాలిటిక్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా రామచంద్ర రెడ్డి గారు హయాంలో కూడా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇల్లు కూడా నిర్మాణం చేపట్టారు. ఈ మధ్య కాలంలో ఎవరైతే స్వామి మాస్టిన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ మధ్యలో నియామకం కావడం జరిగింది. ఆయన చాలా పోరాడుతుండ్రు. ఎందుకంటే మాకు ఇళ్ల స్థలాలు కావాలి, అక్కడ సరిపోతలేదు అంటే దాని కొరకు మీరు ఏం సమాధానం చెప్తారు? చూడండి, గతంలో మాస్టిన్ కులస్తులు ఒక 20 నుంచి 30 మంది మాత్రమే ఉండేది అక్కడ. గౌరవగా మాజీ ఎమ్మెల్యే గారు కాలువ రామచంద్రారెడ్డి గారు వారు ఒక మంచి ఉద్దేశంతో, మనసున్న మనిషి కాబట్టి ఈ గ్రామం బాగుండాలనే ఆలోచనతో, పాపం వారు ఇప్పుడు లేరు కాదు, వారు పని సజీవంగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి 3.5-4 ఎకరాల భూమి, హాస్పిటల్కి ఇచ్చినటువంటి భూమి, అదేవిధంగా పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూమి, ఇవన్నీ నిజంగా సజీవంగానే ఉన్నాయి. మనిషి లేకపోవచ్చు కానీ మనిషి యొక్క చేసిన పనులు సజీవంగా ఉన్నాయి. అక్కడ ఒక 30 ఇండ్లు అప్పుడు మా నాన్న మండల అధ్యక్షుడు ఉన్నప్పుడే అవి వాళ్ళకి కట్టియడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒడ్ర కాలనీ ఉంటుంది. ఒడ్ర కాలనీ కూడా వాళ్ళకి అసలు ఇల్లు లేవు, కడుపేదలు. వాళ్ళకు ఒక జాగా చూపెట్టి వాళ్ళకు ఒక ఫ్లాటింగ్ చేసి ఆడ మనిషికి గుంటన్నర ఇస్తే వాళ్ళకు ఇల్లులు కట్టించి ఇవ్వడం జరిగింది ఆ రోజు. అదేవిధంగా ఎస్టీ కాలనీలలో కూడా మా దగ్గర ఉన్నటువంటి దళితులు పాపం ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆ పూర్వీకులు ఆలోచన చేసిండ్రు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. మా తపన కూడా అంతే, మా ఆశయం కూడా అదే. ది పూరెస్ట్ కు లాభం జరగాలి. రేపు కింది స్థాయిని గ్రౌండ్ స్థాయిలో మనతో పాటు వాళ్ళు ఆర్థికంగా బలపడ్డప్పుడే మన ఊరు బాగుపడ్డట్టు. మన ఊర్లో ఒక్కరు ఏడిచినా కానీ ఆ ఊరుకు బాగు జరగదనే ఒక మా ఆలోచన. మేము ఒక ఫైట్ చేస్తున్నాం. ఒక వ్యక్తి పూసవేర్ల రామమ్మ అని ఉంటుంది ఇక్కడ, 70 ఏళ్ళకి వచ్చింది తను. పాపం ఇప్పటివరకు ఆమెకి ఇల్లు కట్టేయలేకపోతారు ఎవరు. ఆమె చూపెడుతుంది, నాకు రోజు పట్టుకొచ్చి చూపెడుతుంది, మీ నాన్న ఇచ్చిన పట్టానే ఉంది కానీ ఇల్లు అత్తలేదు, నాకు ఇల్లు అత్తలేదు. సరే, గత ప్రభుత్వం ఏమైందంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది. ఇక ప్రభుత్వం చేంజ్ అవడంతో ఈ ప్రభుత్వం పేదలకు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. నేను అందరికి ఫోన్ చేసి అన్న మాకు ఒక్క ఇల్లు ఇవ్వండి అన్న, కడుపేదరాలైనటువంటి రామమ్మ ఉంది, పాపం ఆ రామమ్మకి ఇల్లు లేకపోతే బాధ అవుతుంది అన్న మనసుకు. పాపం ఏమైతుంది అంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు నా ఇంటి ముందరికి వస్తుంది, బిడ్డ ఒక్క తాడిపత్రి కొని ఆ వర్షం కడితే ఒక రోజు ఆమె మొత్తం పొక్కలు వాడి పాపం కిందనే ఇంట పండుకొని ఉన్నది. చాలా బాధేసింది. ఇవాళ మా ఆలోచన విధానం కూడా పేదలకు ఇల్లు ఇవ్వడం. ఈ ప్రభుత్వం పక్కపంటి మండలాల ఈ చుట్టుపక్కల గ్రామాలల్లో ఊరికొక 10 ఇండ్లు ఇచ్చింది తప్పించి మా శ్రీరాంపూర్లో 4,800 మంది ఓటర్లు ఉంటారు. 4,500 అంటే సుమారుగా 1,500 కుటుంబాలు ఉంటాయి. 1,500 కుటుంబాలు ఉన్న గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయింది ఇలా. ఇప్పుడు అది మీరు ఆ గతంలో మీ స్థానిక మీ ఎమ్మెల్యే అంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మనోరెడ్డి సార్ హయాంలో జరిగింది కదా, మరి ఎందుకు పంచలేదు? మరి 350 ఇండ్లు అక్కడ కట్టేయడం జరిగింది. ఇక ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కొంచెం ఆ టైంలోనే ఈ ఎలక్షన్ రావడం. ప్రభుత్వం ఒక పని స్టార్ట్ చేస్తుందండి. ఆ స్టార్ట్ చేసినప్పుడు క్రమక్రమేణా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ లో భాగంగా ఒక 350 ఇండ్లు అక్కడ కట్టియడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న బ్యాలెన్స్ వర్క్స్ పెండింగ్ అవడం వల్ల వాళ్ళకి పాపం ఇల్లు ఇవ్వలేకపోయినాం. ఇంకా ఈ ప్రభుత్వం గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఈ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పించినప్పుడు కొన్ని గ్రామాలలో ఇచ్చిర్రు, 5 లక్షలు ఇచ్చారు. మరి మా గ్రామంలో ఎందుకు ఇవ్వలేకపోయినారో మాకు అర్థం కాలేకపోయారు. మా పోరాటం ఈ పేద ప్రజల పక్షాన, ఈ గరీబుల పక్షాన. ఓకే, దాంతో పాటు మీరు అయితే గతంలో రైతులకు ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయని కూడా DIT3 ఏదైతే కెనాల్ ఉందో అక్కడ దాన్ని ధ్వంసం చేసి కూడా వాటర్ అందించారు. అవునండి. అసలు ఎందుకు అసలు మనకు వాటర్ సమస్య పరిష్కారం అయితలేదు మనకి ఇక్కడ? ఇప్పుడు DIT3 మనకు ప్రధానంగా చూడండి, DIT3, DIT6 ఈ 2 కెనాళ్ళ ద్వారానే మనకు వ్యవసాయం సాగు జరగాలి. DIT3 ఎక్కడి నుంచి వస్తుంది? మన ఈ సైడ్ కునారం ఇటు సైడ్ బెల్ట్ అంతా నడుస్తుంది. DIT6 ఏమో ఇటు ఇప్పలపల్లి ఇదంతా వరకు కింది వరకు పోతుంది. టేలెంట్ ప్రాంతం మనది, టేలెంట్ ప్రాంతం. ఈ టేలెంట్ ప్రాంతానికి అసలు నీళ్ళు ఎప్పటికి అందాయి. వారబందికి ఇస్తారు,
వారబందీ ఇచ్చినప్పుడు ఈ వారంలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అప్పుడున్నటువంటి 30-40 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి ఎస్ఆర్ఎస్పిని ఇప్పుడు సాగు విస్తీర్ణం పెరిగింది. అప్పుడు ఆరుతడి పంటల కోసం ఎస్ఆర్ఎస్పి డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడేమో సాగు విస్తీర్ణం పెరిగి అందరూ వరి వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నీళ్లకు స్కేర్సిటీ వస్తుంది. ఆ స్కేర్సిటీ రావడం వల్ల వాటర్ కొరత వస్తుంది. మాకు తప్పకుండా మేము పోరాడితేనే మాకు నీళ్ళు వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు, వేస్ట్ వాటర్ వదిలేస్తూ ఉంటారు మీద వాటర్ను వృధా చేస్తారు. ఆ వృధా వాటర్ని అరికడితే లాస్ట్కి మాకు ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేది. కొన్ని సందర్భాల ఎస్ఆర్ఎస్పి కెనాల్ కూడా ధ్వంసం చేసినాం. మా కోసం, మా వ్యక్తిగతంగా మా కోసం ఏం కాదు, అది రైతుల కోసమే. రైతులకు ధ్వంసం చేసి లాస్ట్కు చెరువులు నింపడం జరిగింది. చెరువులకు వెళ్ళి నీళ్లు కింద రైతులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు పోయిన సంవత్సరం ఎంపీటీసీగా నేను పోటీ చేసినప్పుడు ఆ ఇప్పలపల్లి గ్రామం ఏదైతుందో ఆ గ్రామం మొత్తం 450 ఓట్లు ఉంటే నాకు 400 ఓట్లు 430 ఓట్లు వేసారు. అవతల వ్యక్తికి అసలు అభ్యర్థి లేడు నిలబడేదాన్ని. మొత్తం అనిల్ అన్న. మాకు అనిల్ అన్న అంటే మాకు నీళ్ళ మంత్రి అక్కడ ఇప్పలపల్లి, అదొక పేరు ఇచ్చారు. నిజంగా వారికి ఇప్పలపల్లి ప్రజలకు నేను ఇలా నేను సేవ చేయలేకపోతున్నా అనిపిస్తుంది. నా ప్రయత్నం తప్పకుండా ఉంటుంది ఇప్పలపల్లి ప్రజలకు కూడా. నేను ఎంపీటీసీగా నాకు ఒక అవకాశం ఇచ్చారు, మండల స్థాయిలో నాకు ఒక వైస్ ఎంపీపీకి అవకాశం ఇచ్చారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తాను. ఈ శిరీష గారు, శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీలో చాలా మేజర్ పెద్దపల్లి జిల్లాలో సుమారు 4000 ఓట్లు ఉంటాయి. అసలు మీకు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి అని అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకు ఒక గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ లో ఒక సర్పంచ్ అనే అభ్యర్థికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి? రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే పోరాడే శక్తి గల మహిళ లెక్క, నేను అంటున్నా మహిళ లెక్క పోరాడే తత్వం ఉంది. ఇప్పుడు శ్రీరాంపూర్ గ్రామ ప్రజలందరికీ తెలుసు, మహిళ అయినప్పటికీ ఒక మొగరాయి లెక్క నేను పోతా, ఏ సమస్యకైనా పోతా, ఎక్కడికైనా పోతా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి ప్రజలతోటి కొట్లాడే సత్తా నాకుంది. ప్రజలే నా బలగం. అదే ఆకాంక్షతో నేను శ్రీరాంపూర్ సర్పంచ్ గా పోటీ చేయడానికి ముందుకు వచ్చిన. నేను ఇప్పుడు సమస్యలు అన్నీ ఉంటాయి, ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పుడు నేను గత 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చేసిన. ఇప్పుడు మీరు చూస్తారో చూడరో, నేను మహిళని కించపరిచినట్టు కాదు. ఏమైతుంది అంటే అక్కడ ఒక మహిళ ఉంటది, ఆ మహిళ వెనుక నడిపించే నాయకత్వం అంతా పురుషులది. ఇప్పుడు నాది కూడా అట్లనే ఉంటది. కానీ ఏనాడు నా భర్త నా సీట్ లో కూర్చోలేదు, అస్సలే కాలేదు. కాకపోతే నేను రాజకీయ కుటుంబం కాదు, మాది హన్మకొండ. మా నాన్న కాలేజీలో రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్, మాదంతా జాబ్ ఫ్యామిలీ. నాకు ఎలక్షన్ అనేది తెలియదు. ఇప్పుడు మా మామయ్య గారు ఆశీస్సులతోటి వారసత్వంగా నేను రాజకీయం అనేది, అందులో భాగంగానే నేను ఎంపీటీసీ పదవిలో చేసినప్పటికీ నా సమస్యలు ఏదన్నా ఉంటే నా రాజకీయ గురువు నా భర్తే. ఏ సమస్య ఉన్నా నాకు వెనువెంటుండి నా బోన్, నేను ఈ సమస్య ఉంది ఇవాళ పొద్దున జరిగే సమస్య, నేను మార్నింగ్ బయటికి వెళ్ళినాక నేను ఈ సమస్యను ఎదుర్కొన్నా, ఈ సమస్య అయింది, రాత్రి డిస్కషన్ చేసుకుంటాం రోజు ఒకరైనా, ఈ సమస్య రేపు పొద్దున నేను ఎట్లా మాట్లాడాలి, సమస్యలతో నేను ఎట్లా ఈ రోజు ఈ విధంగా ఇక్కడ కూర్చున్నాను అంటే నా భర్తే. నా భర్త లేని నేను ఎక్కడికి లేదు. ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి సపోర్ట్ కావాలంటే కంపల్సరీ భర్త ఉండాలి. నా భర్త ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాడ నుంచి, అంటే ఫస్ట్ డే 1 ఎంపీటీసీ కాడ నుంచి నాకేం తెలియకుండా శ్రీరాంపూర్ గ్రామమే తెలియదు ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఈ పోయినసారి మొత్తం నాతోటే ఉన్నాడు. ప్రతి ఇంటికి వీళ్ళతోటి కలవాలి, వీళ్ళతోటి ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి. ఈ ఎలక్షన్ లో నేను మా హస్బెండ్ సపోర్ట్ లేకుండా ప్రతి గడప పోతుంటే ఆ ఆదరణ నాకు చాలా అనుభూతినిస్తుంది. నేను ఇప్పుడే గెలిచినా అనే అంత ఆనందాన్ని కల్పిస్తుంది. ఓటమి గెలుపు అనే సహజం, 2 సార్లు ఓడిపోయినా, కానీ ఆ ఆదరణ అనేది నాకు చాలా లభిస్తుంది. నేను అక్క కూర్చుందిరా అక్క అనే ఆదరణ కల్పిస్తుంది. అలాంటి ఆదరణ కోసమే నేను ప్రజల్లోకి వచ్చిన. అందరూ నా కోసం ఉన్నారు, కొట్లాడతారు. నా భర్త ఉన్నాడు వెనుక, ఏదైనా సమస్య వచ్చినా నా కోసం పోరాడతాడు. దాదాపుగా నేను రానియ్యా, నేనే సాల్వ్ చేసుకుంటా. మీరు చెప్పండి, చివరి ఒకటే ప్రశ్న. శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ గా శిరీష గారు గెలిస్తే మీ దగ్గర ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించి? తప్పకుండా ఉందండి, మాస్టర్ ప్లాన్ ఉంది. ఇవన్నీ మా మైండ్లో మెదులుతున్నాయి. కానీ ఫైనాన్షియల్ ఇవన్నీ చేయాలంటే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు అవుతాయి. మేము వ్యక్తిగతంగా ఫైనాన్షియల్ అంటే జనరల్ గా ఫండ్స్ గవర్నమెంట్ నుంచి రావాలా, లేకపోతే వ్యక్తిగతంగా మేము పెట్టాలంటే అయితే పెట్టలేము. అది ప్రభుత్వం నుంచే కొట్లాడి కొంత దాతల సహకారంతో ఫస్ట్ ఈ ఊరిని నిఘా నేత్రాలతోటి బంధించాలనుకుంటున్నాం. సీసీ కెమెరాలు పెట్టించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మూల, గ్రామ పంచాయతీ ఆఫీస్లో కూర్చుంటే ఈ ప్రతి మూలల గ్రామం మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో ఇది మన కళ్ళ ముందు కనబడాలి, మన గ్రామ ప్రజలకు కనబడాలి. దీని తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే పబ్లిసిటీ చేయాలని మనం అనుకుంటున్నామో
ఆ పబ్లిసిటీ కోసం ఒక మొత్తం గ్రామంలో ఒక మైక్ సెట్ ఏర్పాటు చేసి ప్రతి గల్లీలో ప్రతి వాడకు గ్రామ పంచాయతీ అనౌన్స్మెంట్ వినపడే విధంగా ఒక మైక్ సెట్. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా పని మనం చేయాలంటే ఫస్ట్ ప్రజలకు చేరాలి. అది ప్రజలకు చేయాలంటే మనకు పబ్లిసిటీ అవసరం. ఆ పబ్లిసిటీ మైక్ ద్వారా వెళ్ళిపోవాలి. ఏదైనా సమస్యలు వచ్చినాయి, ఎవరైనా దొంగతనం జరిగింది, మనం ఎట్లా దొరకబట్టాలి దాన్ని? ఎవరో ఒకరిని యాక్సిడెంట్ చేసిండు, వెళ్ళిపోయిండు, మరి ఎట్లా దొరకాలి? నిఘా నేత్రాలు ఉంటాయి అంటే, సీసీ కెమెరాలు ఉన్నట్టే ఉంటే ఏం జరిగినా కానీ ఏదో ఒక దగ్గర రికార్డ్ అవుతుంది. క్రైమ్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఈ ఊర్లో ఎవరు జరుగుతారని నష్టం అంతిమంగా ఈ ప్రజలకే జరుగుతుంది కదా. ఎవరైనా ఒక దొంగ వచ్చి దొంగతనం చేసుకొని పోతే ఈ ప్రజలకే నష్టం జరుగుతుంది కదా. ఏవో పాపం అరకాలం కష్టపడి 10 రూపాయలు చేసుకుంటే ఒక ఇంత డబ్బులు దాచుకుంటారు ఇళ్ళల్లో. బ్యాంకులో పోలేని పరిస్థితులే ఇళ్ళ దాచుకుంటారు. ఆ ఇంటికి భద్రత లేకపోతే, ఈ ఊరికి భద్రత లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. కాబట్టి ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అదే విధంగా ఒక మైక్ సెట్ ఏర్పాటు చేసుకొని ప్రొద్దునే మార్నింగే మంచిగా 8 గంటలకు మన జనగణమనతోటి మన ఊరిని ప్రతి యువకులు, మహిళలు అందరూ ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయొచ్చి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా కూడా ఆ మైక్లో అనౌన్స్మెంట్ చేయడానికి ఒకటి మైక్ సెట్ ఏర్పాటు చేసుకుంటాం. అదే విధంగా ఈ కూరగాయల మార్కెట్ వారసంత శుక్రవారం వచ్చిందంటే ఆ బస్టాండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది. దానికి ఒక మంచి కూరగాయల మార్కెట్, ఒక రేకుల షెడ్ అయినా మంచిది, కానీ వారసంత ఒక దగ్గర ఉన్నట్టు అయితే ఉంటే ఒక మూలన సంథింగ్ ఆ రోడ్డుకి డిస్టర్బెన్స్ కాకుండా ఒక పక్కకు ఉన్నట్టు అయి ఉంటే అది వారసంతగా పనిచేస్తుంది, లేదంటే రోజువారీ సంతగా కూడా పనిచేస్తుంది. ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేయాలనేది మాకు కాన్సెప్ట్ కదా. అందులో భాగంగా దీంట్లో కూడా చిరు వ్యాపారస్తులు, రోడ్డు మీద బతికే వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి చికెన్ షాపులు కానివ్వండి, మటన్ షాపులు కానివ్వండి, కొంచెం రోడ్డుకి దుమ్ముకు దూరంగా ఉండకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో కొంత ఒక పక్కకు తీసుకుపోయి వాటిని ఒక సైడ్కి పెట్టించి మిగతా కూరగాయల దుకాణాలు ఒక సైడ్కి, ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ఒక సిస్టమేటిక్గా చేసుకొని కొంచెం మెకానిక్ షెడ్లు, ఈ షెడ్లు, ఆ షెడ్లు అన్నీ ఒక దిక్కు తీసుకుపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం కావాలి అంటే పబ్లిక్కి మనము ఎటువంటి ఆహారం అందియాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం. రైతులకు వాటర్ మాకు గతంలో డిజైన్ చేయడం జరిగింది. నేను అనుకుంటా ఇప్పుడు వాటర్ అనేది సర్ప్లస్ అయిపోయింది. చెరువులను పునరుద్ధరించడం వల్ల మిషన్ కాకతీయాల చెరువులను తోడుకోవడం జరిగింది. భూగర్భ జలాలు ఆల్మోస్ట్ పెరిగినాయి. గత ప్రభుత్వాలు గతంలో మొత్తం అసలు అడగంటిపోయినాయి. గంగాళం లాంటి ఉన్న చెరువులు తాంబాల లెక్కైనాయి. గతంలో కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు మొత్తం చెరువులను పునరుద్ధరించి గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా చేయడం జరిగింది. అసలు లో వోల్టేజ్ సమస్య పోయింది. రైతులు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. ఇంకా చిన్న ఏమైనా ఉన్నాయంటే వీటిని మేము కొట్లాడి తప్పకుండా చేపిస్తాం. అంటే మీరు గతంలో కూడా ఏదైతే ఇప్పుడు శ్రీరాంపూర్ కొంత మేరకు అయితే కొన్ని ఏరియాలో కూడా కాంట్రాక్టర్ గా పనిచేసారు. అంటే సీసీ రోడ్లు కానీ మామూలుగా ఈ డ్రైనేజ్ కాలువలు కానీ నిర్మించడం మీ హామీ జరిగింది. ఇక్కడ ఫండింగ్ లేకుండా కానీ ప్రజెంట్ వరంగల్ మేయర్ గుండు సుధార్ అని అప్పుడు రాజ్యసభ ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఈ ఒక అభివృద్ధి పనులు చేసిన నిజమే? అవునండి, చేసినామండి. గుండు సుధారాణి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాండ్స్లోకి వెళ్ళి ఒక 20 లక్షల రూపాయలను రోడ్లకు ఇవ్వడం జరిగింది. ఆ రోడ్లు కూడా పోసినాం. ఆ రోడ్లు సజీవంగా ఉన్నాయి. ఇవాళ మేము 2006లో చేసినాం. ఆ 2006లో చేసినటువంటి రోడ్లు ఇక్కడ సజీవంగా ఉన్నాయి, చూడొచ్చు. అదేవిధంగా నేను 2006లో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు గౌరవ గీట్ల ముకుందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నేను అభ్యర్థిగా గెలిచిన తర్వాత పోయి వారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే వారు ఒకే మాట అన్నారు, అరే కొత్తగా వచ్చిండు అబ్బాయి ఉప సర్పంచ్ అయినప్పుడు, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ మెజారిటీ ఆఫ్ వార్డు మెంబర్లు ఎన్నుకుంటే ఉప సర్పంచ్ అయిన ఈ కొత్తగా వచ్చిండు ఉప సర్పంచ్. ఆ ఉప సర్పంచ్కి మనం ఏదన్నా కొంత మన వంతు సపోర్ట్ ఉండాలి అన్న ఆలోచనతో వారు ఒక 4 lakhs సిసి రోడ్ ఇవ్వడం జరిగింది. 4 lakhs సిసి రోడ్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా వార్డులో చేపట్టడం జరిగింది. ఆ 2006లో దురదృష్టవత్తు మా ఫాదర్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత గౌరవ ఎంపీ గారు, అప్పుడున్నటువంటి ఎంపీ గారు జి వెంకటస్వామి గారు, మా నాన్నగారికి దగ్గర మిత్రుడు జి వెంకటస్వామి గారు పిలిపించుకొని నాకు ఇంకొక 5 లక్షల రూపాయల డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. బిడ్డ, నేను నీకు ఆర్థికంగా నేనేం చేయలేను, కానీ నువ్వు నా ఎంపీ ల్యాడ్స్లకి ఒక 5 లక్షల రూపాయలు నీకు ఇస్తానని ఆలోచనతో ఆయన 5 లక్షలు ఇస్తే అదన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ డ్రైనేజ్ చేయడం జరిగింది. ఆ డ్రైనేజ్ వినూత్నం కట్టినాం. ఫస్ట్ కాంక్రీట్ డ్రైనేజ్ మా దగ్గర. ఆ డ్రైనేజ్ ఏదైతుందో కింద సీసీ
షాపత్ బండలు వేసి మీద డ్రైనేజ్ కట్టినాం. అసలు ఒక్క చుక్క కూడా నిల్వ ఉండదు. మట్టి చెత్త కానీ వాటర్తో వెళ్ళిపోతుంది, ఫ్లోటింగ్ లో వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడం వల్ల మురికి నీళ్ళు జామ కావడం కానీ ఇవి కాకుండా అసలు సమస్య రాదు అక్కడ. మురికి నీళ్ళు లేకపోతే దోమలు ఉన్నాయి, దోమలు లేకపోతే ఆరోగ్యవంతమైనటువంటి గ్రామం ఉంటుంది. నా వడలు నేను అవి 2 పనులు చేసినా అవి సజీవంగా ఉన్నాయి, మీరు కూడా చూసుకోవచ్చు. పొత్తు అవి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది మన సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి జూకంటి అనిల్ శిరీష దంపతుల ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా. నేను మీ సంతోష్.